నేను ఇదివరకే అపర్ణ చెవెళ్ళ మీద ఒక లాంగ్ వీడియో చేశాను. అదే చెవెళ్ళ ఏరియాలో మనం 3-4 ఇయర్స్ బ్యాక్ రికమెండ్ చేస్తే చాలామంది ఇన్వెస్టర్స్ నా ఫేస్ ముందే చెప్పారు, అంత దూరం ఎందుకు రికమెండ్ చేస్తున్నావు, ఎలా రికమెండ్ చేస్తున్నావు అని చెప్పి. మరి అదే ఏరియాలో ఈరోజు ఎన్ఆర్ఐస్ వితిన్ 3-4 మంత్స్లో మొత్తం వెంచర్ని కొనేశారు. అదే ఎన్ఆర్ఐస్కి నేను ఒకవేళ చెప్తే వాళ్ళు నమ్మరు. తెలుగు పద్యం చెప్పుకోవడం ఎందుకంటారా? దొంగ బుద్ధితో ఉన్న కొందరిని అమెరికాలో కూర్చోబెట్టినా ఆ బుద్ధి మార్చుకోరని చెప్పడానికి. అమెరికాలో తెలుగు వాళ్ళకి కొందరు పరిచయం అవుతారు, వాళ్ల ద్వారా ఇంకొందరు పరిచయం అవుతారు. ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు తెలీదు. తీరా దొంగ బుద్ధి తెలిసాక బాధితులుగా మారి ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ముఖ్యంగా ఈ మాయగాళ్లు అమెరికన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కనిపిస్తున్నారు. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అమెరికా కన్నా కూడా ఇండియాలోనే ఎక్కువ వస్తుంది. అందువల్ల నెక్స్ట్ ఈ ట్రెండ్ ఇప్పటికీ కాదు, ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన కన్నా. సో హాయ్, బ్రాండెడ్ బిల్డర్స్ అండ్ బుద్ధి తక్కువ HNA అండ్ NRI ఇన్వెస్టర్స్. నేను చెప్పేది చాలా రియలిస్టిక్ అండ్ రియల్ టైమ్ డేటా బేస్డ్గా చెప్తున్నాను. ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్, పర్టికులర్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ ఈ వీడియోని చివరి వరకు చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత ఒకవేళ నా థంబ్నెయిల్ రాంగ్ లేదంటే తప్పు అని చెప్పి మీకు అనిపిస్తే డెఫినెట్లీ మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఇమ్మీడియట్గా నేను డిలీట్ చేసేస్తాను. ఎలా ఉంది సార్? ఇదేమో ఇంత పుల్లగా ఉంది. వీళ్ళందరూ దీన్ని ఎలా తింటున్నారు? ఎందుకంటే అది బాగోలేదన్న విషయం వాళ్ళు చెప్పలేరు కాబట్టి. ఎందుకని? ఏదైనా ఐటెం బాగా పాపులర్ అయితే అది వాళ్లకు నచ్చకపోయినా జనాలు మాత్రం బాగుందని చెప్తారు. జస్ట్ ఫిట్ ఇన్. బ్రాండ్ ఒక కార్లో కానీ మొబైల్లో కానీ డిఫరెంట్ ప్రైస్ మీద డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. చీప్ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది, లగ్జరీ ఉంటుంది. బ్రాండెడ్ ప్రోడక్ట్ అనేది వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ లేదంటే నీడ్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. బ్రాండెడ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము కొనడం తప్పే కాదు. కొంతమందికి మారుతి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి BMW కారు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మొబైల్స్లో కూడా చైనా మొబైల్ ఫోన్ వాడే వాళ్ళు ఉన్నారు, యాపిల్ ఐఫోన్ మొబైల్ వాడిన వాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా మనకి రియల్ ఎస్టేట్లో కూడా నార్మల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. టాప్ బ్రాండెడ్ బిల్డర్స్ దగ్గర అపార్ట్మెంట్స్ లేకపోతే ప్లాట్స్ కొనే ఇన్వెస్టర్స్ ఉన్నారు. అయితే ఈ బ్రాండ్ పేరుతో మన ఇన్వెస్టర్స్ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ బ్రాండెడ్ బిల్డర్స్ వాళ్ళ పట్ల కానీ లేకపోతే కొంతమంది కంపెనీస్ పట్ల కానీ నాకు ఎటువంటి నెగిటివ్ ఇది ఏమీ లేదు. నేను కేవలం ఇన్వెస్టర్స్ యొక్క రేట్ ఆఫ్ రిటర్న్, తర్వాత ఇన్వెస్టర్స్ ఏదైతే పేమెంట్ చేస్తున్నాడో, ప్రీమియం అమౌంట్ పే చేస్తున్నాడో దాని గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్పబోతా ఉన్నా. లాస్ట్ టైం నేను డిఫరెంట్ వీడియోస్ చేశాను. కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏ రేట్లో మీరు బై చేయడం వల్ల మీకు ఎంత లాస్ అవుతుందో కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా కొంతమంది పెద్ద బిల్డర్స్ ప్లాట్స్ కూడా అమ్ముతున్నారు, అది కూడా ప్రీమియం ప్రైసెస్కి. సో దాని మీద కూడా మనం లాస్ట్ టైం ఒక వీడియో చేశాము, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నువ్వు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నావు, జెన్యున్గా చెప్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం అపార్ట్మెంట్స్ దీంట్లోకి వస్తే, మీరు ఒకవేళ అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే బ్రాండెడ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోండి, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నేను చెప్పవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, యాజ్ ఏ ఫినాన్షియల్ ప్లానర్, ఫినాన్షియల్ అడ్వైజర్ లేదా మార్కెట్లో ఎకనామిక్స్ తర్వాత ప్రాఫిట్ అండ్ రిటర్న్ మీద నాకున్న అవగాహన, లేదా మీరు ఇంకెవరైనా ఫైనాన్షియల్ ప్లానర్కి మీరు కాంటాక్ట్ అయినా కూడా అపార్ట్మెంట్ అనేది ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లేదంటే వర్స్ట్ రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. కంపేర్ టు స్టాక్ మార్కెట్, కంపేర్ టు ల్యాండ్, విల్లా, అపార్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. సో ఆ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడము లేదా కొనకపోవడం అనేది ఫస్ట్ థింగ్ మంచిది. కానీ కొన్ని కేసెస్లో మనకి అపార్ట్మెంట్ అనేది ఒక ఎమోషనల్ థింగ్ అనమాట. అది మినిమం మనకి ఉండాలి, ఓన్ హౌస్ ఉండాలని ఒక నీడ్ ఉంటుంది, ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఆ కేసులో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక అపార్ట్మెంట్ తీసుకోండి, మీ చాయిస్ బట్టి. తీసుకున్న తర్వాత అక్కడితో అయిపోతుంది, కానీ ఆల్మోస్ట్ అది ఈఎంఐలో తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, చాలామంది అప్ ఫ్రంట్ పేమెంట్ అని కన్సెప్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తున్నారు. అప్ ఫ్రంట్ పేమెంట్ కొంతవరకు కరెక్ట్, దానికి కూడా ప్రైసింగ్ అన్నీ చూసుకోవాలి. మనకి 3-4 ఇయర్స్లో అది 100% ఎప్రిసియేషన్ వస్తేనే అప్ ఫ్రంట్ పేమెంట్లోకి వెళ్ళాలి తప్ప 30%, 40%లోకి మనం అప్ ఫ్రంట్ పేమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అదొక రాంగ్ చాలామంది ఇన్వెస్టర్ చేస్తూ ఉన్నారు. ఇంకా దానికన్నా దారుణమైన మిస్టేక్ ఏంటంటే రిపీటెడ్గా
ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ కొనడం అనేది రాంగ్ డెసిషన్. లోన్లు కొంటే అది ఓకే, అప్ ఫ్రంట్ పేమెంట్ అయితే ఓకే, ఒక అపార్ట్మెంట్ వరకు అయితే ఓకే. ఒక్కొక్క ఇన్వెస్టర్ 2, 3, 4, 5, 10 చొప్పున అపార్ట్మెంట్స్లో కొని హోల్డ్ చేస్తున్నాడు. అటుపక్క ROI పరంగా మనకు వచ్చిన రిటర్న్ పెద్ద ఉండదు. ఇటుపక్క రియల్ ఎస్టేట్ని ప్రైస్ మ్యానిపులేట్ చేసే విధంగా మీరే బిల్డర్స్కి సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక వీడియో చేశారు ఒక 4 months బ్యాక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రైస్ని మ్యానిపులేట్ చేసిన వాళ్ళు NRI వాళ్ళే అవుతారని ఒక ఉద్దేశపూర్వమైన కామెంట్ ఆయన చేశారు. ఆయన కామెంట్ ఎంతవరకు నిజమా అబద్ధం అని మనం ఒకసారి గమనిస్తే, హైదరాబాద్లో కాదు యూఎస్ఏలో కూడా ప్రైసెస్ మ్యానిపులేట్ చేయడానికి కారణం మన ఇండియన్స్ అని చెప్పి ఒక యూఎస్ఏ NRI తన ఒక యూట్యూబ్ వీడియోలో చెప్పడం జరిగింది. ప్రైసెస్ని మ్యానిపులేట్ చేయడానికి మనమే కారణం అని చెప్పి తను చెప్పింది అనమాట. ఇప్పుడు వాస్తవం కూడా అదే అనిపిస్తుంది. మనం ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కేసీఆర్ను లేకపోతే బిల్డర్స్ను బ్లేమ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే మార్కెట్లో కనిపిస్తున్నారు. కానీ ఈ NRI కానీ HNI ఇన్వెస్ట్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇదే అనమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. ఒకటి, ROI పరంగా రిటర్న్ పరంగా ఫ్లాట్స్ అనేది చాలా పూర్ రిటర్న్స్ ఇస్తాయి. 2, మూడో పాయింట్ ఏంటంటే మీరు ఫ్రీలాన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బిల్డర్స్కి చాలా ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవుతుంది. అలా అపార్ట్మెంట్స్ చాలా డిమాండ్ క్రియేట్ అయ్యి ముందే సేల్ అవ్వడం వల్ల వాళ్ళు రిలాక్స్ అవుతారు. జనరల్గా అపార్ట్మెంట్లో కానీ పెద్ద ప్రాజెక్టులు జరిగే ప్రాసెస్ ఏంటంటే ఒక ఇయర్కి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు చొప్పున వాళ్ళు పెంచుకుంటూ పోతారు. అది వాళ్ళ స్ట్రాటజీ చేద్దాం. వాళ్ళు మొదట్లోనే వాళ్ళు మంచి రేట్లో వాళ్ళు అమ్మేస్తే వాళ్ళకి మిగతా టైంలో ఇంకా దానికన్నా ఎక్కువ రేటు పెట్టి అమ్ముతాడు తప్ప వాడికి తగ్గించి అమ్మాల్సిన అవసరం ఆ బిల్డర్కి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చేస్తున్న తప్పు ఎవరు? ఈ NRIs అండ్ HNI ఇన్వెస్టర్స్, లోకల్ ఇన్వెస్టర్స్ కూడా. చివరికి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉందంటే అఫోర్డబుల్ హౌసెస్ లేదా లో బడ్జెట్ హౌసెస్ అనేది మనం మర్చిపోవాల్సిన స్టేజ్లోకి వచ్చేసాం. 2-3 కోట్లు పెట్టి ఒక విల్లా కొనే స్టేజ్ నుంచి 2-3 కోట్లు పెడితే ఒక అపార్ట్మెంట్ కూడా రాని స్టేజ్లోకి మనం వెళ్ళాం. దీనికి ఎవరు కారణం? ఇన్వెస్టర్స్. మీకు ఒక పాయింట్ చెప్పాలా, ఎంటైర్ ఇండియాలో ఒక అపార్ట్మెంట్ కొనాలంటే 100% కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కొనే వాళ్ళే చాలామంది ఉంటారు. అట్లీస్ట్ 70% కంప్లీట్ అయిన తర్వాత అపార్ట్మెంట్ కొనేవాళ్ళు చాలామంది నేను చూసా. మనకి వైజాగ్, విజయవాడ లేదా ఇతర ప్రాంతాలు, బొంబాయి లాంటి ప్రాంతాల్లో మీకు కన్స్ట్రక్షన్ 50% 70% అయితేనే మీకు బుకింగ్స్ ఎక్కువ అవుతాయి. ఆ బిల్డర్స్ 50% కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది. మన మార్కెట్కి వస్తే ఇక్కడ ఒక ల్యాండ్ చూపించేసి చాలామంది బిల్డర్స్ వాళ్ళ అపార్ట్మెంట్లు అమ్మేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? బిల్డర్స్దా, కేసీఆర్దా, రెరాదా? ఇక్కడ రెరాని కేసీఆర్ని పక్కన పెట్టండి. నేను ఒక వాస్తవాన్ని చెప్తాను. మొన్న ఒక 3 రోజుల కిందట ఒక కస్టమర్ నాకు ఫోన్ చేసి మార్కెట్లో రెరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో చాలా తక్కువగా దొరుకుతాయంట, మరి మనం కొనేద్దాం అని చెప్పి. రెరా అప్రూవల్ లేని ప్రాజెక్టులో కొనవలసిన అవసరం ఏముంది? రేపు బిల్డర్ ఫ్రాడ్ చేస్తే మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? రీసెంట్గా నేను కొన్ని వీడియో చూస్తూ ఉన్నా, కొంతమంది బిల్డర్స్లో ఫ్రాడ్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్ రోడ్ల మీద తిరుగుతూ ధర్నాలు చేస్తూ నిరాహార దీక్షలు చేస్తూ చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ కళ్ళ ముందు ఇన్ని కంపెనీలు ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి కదా, ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతూ ఉంది కదా, మళ్ళీ మీరు రెరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్లో మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? అది కాక మీకు మార్కెట్లో ఇంకేమీ లేదా? అండ్ వరస్ట్ థింగ్ ఈజ్, ఎవరైతే ఒక 3-4 సంవత్సరాల కిందట కొన్ని పెద్ద కంపెనీస్లో ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ యొక్క రిటర్న్ మనం చూసుకుంటే 3-4 ఇయర్స్కి వాళ్ళు 40% 50% మాత్రమే ఎర్న్ చేశారు. 3-4 ఇయర్స్కి 30-40% అనేది చాలా చాలా తక్కువ రిటర్న్ అనమాట. సో 40% రిటర్న్ ఇన్ 3-4 ఇయర్స్ అని చూసుకుంటే మనకు 12% CAGR వస్తుంది. అంత రిస్క్ చేసి 12% CAGR ప్రొడక్ట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారైతే నాకైతే అర్థమవుతలేదు. మరోవైపు ఫ్రాడ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవి ఇలాగా అవుతున్నాయి. ప్రైసెస్ని మ్యానిపులేట్ చేసేది బిల్డర్స్ అని మనం అనుకుంటాం. బయట మార్కెట్లో ఉన్న వాళ్ళు లేకపోతే కొనలేకపోయిన వాళ్ళందరూ కామెంట్ చేసేది బిల్డర్సే ఫ్రాడ్ చేస్తారని అనుకుంటున్నాం. కానీ బిల్డర్స్ కన్నా కస్టమర్స్ని ఈ ఫ్రాడ్ని ఎంకరేజ్ చేసేది, ఫ్రాడ్ అయ్యేటట్టు చేసేది ఇన్వెస్టర్స్ మాత్రమే. 100% ఇది ఇన్వెస్టర్ చేసేది పెద్ద తప్పు. ఇకనైనా వాళ్ళ కళ్ళు తెరవాలి. నాకు షాకింగ్ కలిగే విషయం ఏంటంటే ఈరోజు కూడా చాలామంది ఫ్రీలాన్స్ అపార్ట్మెంట్స్లో అడిగి మరీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు పెద్ద బిల్డర్స్ అయ్యి ఉండొచ్చు, కాదన్నా.
కానీ ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన లేదా అండర్ కన్స్ట్రక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన అవసరం ఏముంది? లాస్ట్ 4-5 ఇయర్స్లో నేను మార్కెట్లో ఉన్న చాలా ఏరియాస్లో రిటర్న్స్ ఇచ్చిన ప్రొడక్ట్స్, ల్యాండ్స్ చాలానే చూశాను. ల్యాండ్ అనేది 100% సెక్యూరిటీ కదా. ఈస్ట్లో కానీ, వెస్ట్లో కానీ, సౌత్లో కానీ ట్రెండ్ బట్టి మనకి చేంజెస్ వచ్చాయి. 2-3 ఇయర్స్లో 5 times రిటర్న్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ల్యాండ్లోనూ. మీకు తెలియకపోతే అనలిస్టులు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ సలహా తీసుకోండి. నేను 4-5 సంవత్సరాలుగా 100 సార్లు కొన్ని ప్రూఫ్ సబ్మిట్ చేసిన ఎంతవరకు టైంపాస్ క్వశ్చన్స్కో లేకపోతే టైంపాస్ ఎంక్వైరీ కోసం చాలామంది కాంటాక్ట్ అవుతారు, కానీ ప్రొఫెషనల్ అడ్వైజరీ కోసం ఎవరు కాంటాక్ట్ అవ్వరు. చివరికి ఎక్కడో డబ్బులు పెట్టి లాస్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎలా రికవరీ చేయాలి అని చెప్పో లేకపోతే ఇంకా దేనికోసం డిస్కషన్ చేస్తారు తప్ప ఎవరు కూడా ప్రొఫెషనల్ వే ఈయన అడ్వైజ్ ఇస్తున్నాడు, ప్రొఫెషనల్గా మనకు రిటర్న్ వస్తుంది, ఒక నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఇంట్రెస్ట్ చాలామందికి లేదు. ఈరోజు కాంటాక్ట్ అయినా కూడా మళ్ళీ డెసిషన్ వచ్చేటప్పటికి వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు. నేను రిపీటెడ్గా మన అందరి ఇన్వెస్టర్స్కి, ఫాలోవర్స్కి అందరికి అడిగే క్వశ్చన్ ఒకటే. 3-4 సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీ ROI కానీ CAGR కానీ ఎలా ఉంది? ఒకవేళ 25% CAGR 3-4 ఇయర్స్లో 100% అప్రిసియేషన్ మీకు వస్తూ ఉంటే మీరు నెంబర్ 1 ఇన్వెస్టర్. మీకు ఎవ్వరు సలహా అక్కర్లేదు, మీ ఓన్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలా రాకుండా ఉంటే డెఫినెట్లీ మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ సపోర్ట్ తీసుకోండి. తీసుకోకపోతే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, వరస్ట్ రిటర్న్స్ వస్తూ ఉంటారు, దాంతో అట్లా ఫ్లో అవుతుంటారు. నేను ఇదివరకే అపర్ణ చెవెళ్ళ మీద ఒక లాంగ్ వీడియో చేశాను. అదే చెవెళ్ళ ఏరియాలో మనం 3-4 ఇయర్స్ బ్యాక్ రికమెండ్ చేస్తే చాలామంది ఇన్వెస్టర్స్ నా ఫేస్ ముందే చెప్పారు, అంత దూరం ఎందుకు రికమెండ్ చేస్తున్నావు, ఎలా రికమెండ్ చేస్తున్నావు అని చెప్పి. మరి అదే ఏరియాలో ఈరోజు NRIs వితిన్ 3-4 monthsలో మొత్తం వెంచర్ని కొనేశారు. అదే NRIస్కి నేను ఒకవేళ చెప్తే వాళ్ళు నమ్మరు. సో ఇక్కడ మైండ్ సెట్ ఏంటంటే బ్రాండ్ అని పేరు మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు. నేను స్టిల్ ఇప్పుడు కూడా బ్రాండెడ్ కంపెనీస్కి నేను ఇప్పుడు మై హోమ్ కానీ, అపర్ణ కానీ వాళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించో లేకపోతే దేనికోసం నేను మాట్లాడట్లేదు. అపార్ట్మెంట్ కావాలంటే వెళ్ళి కొనుక్కోండి, బ్రాండెడ్ కంపెనీస్ కొనుక్కోండి, లోన్లో కొనుక్కోండి. 100% ఎందుకు పేమెంట్ చేస్తున్నారు? సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక 100% పేమెంట్ చేశారు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, ఓకే. 4, 5, 10 అపార్ట్మెంట్లు మీరు ఏం చేస్తారండి? 4-5 అపార్ట్మెంట్లు మీరేం చేసుకుంటారు? రెంటల్ ఈల్డ్ ఎంత వస్తుందా? కనీసం అవగాహన ఉందా? రెంటల్ ఈల్డ్ ఎంత వస్తుందా అవగాహన ఉందా? మీ అమౌంట్ ఒక అపార్ట్మెంట్ హైదరాబాద్లో 15 సంవత్సరాలు ఉందా లేకపోతే 20 సంవత్సరాలు ఉంటే దాని వాల్యూ హైయెస్ట్ 5-6 times అవుతుంది. 2015లో నేను ప్రెస్టీజ్ ఐఫీల్డ్ ప్రాజెక్ట్ 5,500లో చూశాను. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ 10,000 రూపీస్లో సేల్లో ఉంది. అంటే ఏ బ్రాండెడ్ బిల్డర్స్ అయినా కూడా, ఏ అపార్ట్మెంట్స్ అయినా కూడా, ఏదైనా కూడా 4-5 years అయినా కూడా 50% కన్నా ఎక్కువ రిటర్న్ ఇవ్వట్లేదు. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్స్, ఇప్పుడున్న ఇతర కారణాల వల్ల మినిమం 20% CAGR అనేది మెయింటైన్ చేయాలి. అది బేసిక్ ఇంపార్టెన్స్ అనమాట. మరోవైపు మీరు అట్లీస్ట్ నిఫ్టీ ఇండెక్స్లో కానీ, స్టాక్స్లో కానీ, అట్లీస్ట్ ల్యాండ్స్లో కానీ మా దగ్గర కాకపోయినా మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి, తప్పలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి 0 రిటర్న్ వచ్చిన తర్వాత 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు రాకుండా 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలా 50% CAGR వచ్చినా స్టిల్ చాలామంది ఇన్వెస్టర్స్కి వాళ్ళకి ఎటువంటి రియలైజేషన్ కానీ, పశ్చాత్తాపం కానీ, సిగ్గు కానీ లేదు. ఇది చాలా హార్ష్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ బ్రాండెడ్ బిల్డర్స్తో పాటు వేరే కేసెస్లో నేను కొంతమంది చూశాను. అమరావతి ఏరియాలో 5 కోట్లు 10 కోట్లు పెట్టిన ఇన్వెస్టర్స్ ఈరోజు కూడా ఎటువంటి రిటర్న్ లేకుండా వాళ్ళు పెట్టిన డబ్బులు రాకుండా ఉన్నారు. కొంతమంది టాప్ బిల్డర్స్ అని చెప్పేసి హైదరాబాద్లో అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు పెట్టిన వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే ఈ రోజు వరకు రూపాయి రిటర్న్ రాలేదు. వాళ్ళకి ఈ రోజు కూడా ఎటువంటి సిగ్గు లేదు. అంటే వాళ్ళే అనలిస్టులుగా వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళుగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం కొంతమందికి ఇలా కాదు, ఇలా చేయనని చెప్తే ఈయనేం చెప్తాడు, మాకు ఈయనకేం వచ్చు అనాలిసిస్, ఈ పార్ట్లోనే హేళన చేస్తా ఉన్నారు తప్ప దాన్ని అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ ఇస్తామనే ఒక ఉద్దేశం కూడా చాలా ఇన్వెస్టర్స్కి ఉండట్లేదు. రీసెంట్గా ఒక ఇన్వెస్టర్స్కి మనం 50% రిటర్న్ 1 yearలో ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్క మాట అన్నాడు, ఒక ప్రొఫెషనల్ ఉంటేనే అట్లా జరుగుతుంది. అంటే నేను ఓన్గా అయితే అట్లా డెసిషన్ నేను తీసుకోలేను. ఒక ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ లాగా చేస్తాడు. అది ఎందుకంటే కస్టమర్కి ఆ మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలన్నమాట. ఆ ప్రొఫెషనల్ అడ్వైజరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఓన్ డెసిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్,
ఇంకొక పాయింట్ నేను గమనించాను. చాలామంది ఈ అపార్ట్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, లేదంటే బ్రాండెడ్ కంపెనీస్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారంటే వాళ్ళు కంప్లీషన్స్ కరెక్ట్గా చేస్తున్నారండి, సో దట్ అందుకే మేము ట్రస్ట్ చేస్తున్నామని చెప్పి చాలామంది అనడం జరిగింది. మీరు అదే రిస్క్, అదే అమౌంట్ని ఈక్విటీలో పెట్టవచ్చు కదా. ఈక్విటీ మార్కెట్ 2020 నుంచి హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది. ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్లో అలాంటి వాటిలో 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీరు ఒక అపార్ట్మెంట్ బిల్డర్కి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ల్యాండ్ షేర్ అనేది నథింగ్ అనమాట. ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మీరు ఒక బిల్డర్ని నమ్ముతున్నారు. మీరు ఈక్విటీ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా, మీకు రిస్క్ ఏముంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే ఏం చేస్తారు, అక్కడ ఓవర్ ట్రేడింగ్ చేస్తూ పెన్నీ స్టాకులు కొనుక్కుంటూ దానికి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసుకుంటూ దాన్ని నాశనం చేసేస్తారు అనమాట. ఇలా ప్రతి దగ్గర కామన్ మ్యాన్కి, ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్కి, అనలిస్ట్కి ఉన్న డిఫరెన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. మరోవైపు మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను చెప్తాను. కొన్నిసార్లు కొంతమంది బిల్డర్స్ మంచిగా ఉండొచ్చు, ఆ టైం ఆ సందర్భాలు మంచిగా ఉండదు, కానీ వాళ్ళలో కూడా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు వస్తాయి. ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఒక జెన్యున్ పర్సన్ ఎవరైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు, మీరు అందులో ఎగ్జిట్ అవ్వాలని మనం డెసిషన్ తీసుకోవచ్చు. అయితే మన ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కానీ హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్కి నేను చూసిన పాయింట్ ఏంటంటే, మనం ఏదైనా నెగిటివ్ గమనించి ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోండి అని చెప్పినా కూడా చాలామంది వినరు. ఇంతవరకు బాగుంది కాబట్టి ఇక మీదనే అలాగే ఉంటుంది అని అనుకుంటారు. సిచ్యువేషన్ బాగాలేనప్పుడు అక్కడ ఎగ్జిట్ అయిపోవడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. అండ్ నేను రీసెంట్గా కొన్ని కంపెనీస్ పేర్లు కూడా విన్నాను. శ్రీనిధి ఫినిక్స్ కంపెనీ, తర్వాత కొంతమంది కంపెనీస్ 3-4 సంవత్సరాలైనా కూడా డబ్బులు తీసుకున్న తర్వాత ఎటువంటి ఇది చేయలేదు. వాళ్ళు సెమీ బ్రాండెడ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణం, కానీ 3-4 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి రిటర్న్ రాకపోతే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత కొన్ని వీటిల్లోనూ ఈవెన్ వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా కొంతమంది ఇన్వెస్టర్స్కి చేయలేదని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలాగా బ్రాండ్ అని అనుకుంటున్నా తప్ప మినిమం లాజికల్ థింకింగ్ కానీ, లాజికల్ క్వశ్చనింగ్ కానీ మీరు చేసుకోవట్లేదు. సో రిపీటెడ్గా నేను చెప్పేది, మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో అది మీ చాయిస్, మీ డబ్బు. మీరు అది ఆ డబ్బుల్ని అగ్గిపెట్టి తగలబెట్టుకుంటారో లేకపోతే మురికి కాలువలో పడేస్తారో అది మీ చాయిస్. కానీ ఎవరైతే వినాలనుకుంటున్నారో, మంచిగా ఇచ్చేయాలనుకుంటున్నారో, నేను చెప్తాను. వీలుంటే ఒక మంచి అనాథాశ్రమంకి డబ్బులు డొనేట్ చేయండి, లేదా ఒక 10 మంది పేద పిల్లలకి చదివించండి. ఎందుకంటే మీరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటారు కదా, 10 మందికి హెల్ప్ చేయండి, ఇక హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయండి. అంతేగాని ఇలాగ పోయి బిల్డర్స్కి డబ్బులు ఇచ్చి బిల్డర్స్లు బాగుపడుతున్నారు, ఇన్వెస్టర్స్ సంకనం అవుతున్నారు. ఇది హార్ష్గా ఉండొచ్చు, ఇది చెప్పేది మాత్రం చాలా రియలిస్టిక్ పాయింట్ అనమాట. నేను పదే చెప్తున్నాను, చెవెళ్ళ ఏరియాలో మనం అప్పుడు రికమెండ్ చేసి అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు అదే ఏరియాలో అపర్ణ వాళ్ళు 5 times సంపాదించారు. రిటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా సంపాదిస్తాడో లేదో తెలియదు. అదేవిధంగా అపర్ణ వాళ్ళు మెడిసిన్లో ఒక వెంచర్ వేశారు, 2 సంవత్సరాల నుంచి అక్కడ రేట్ అట్లానే ఉంది. సో అంటే నేను బిల్డర్స్ గురించి ఎగ్నెస్ట్గా మాట్లాడలేదు, నేను మాట్లాడేది ఇన్వెస్టర్స్ యొక్క మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకొక చెత్త విషయం ఏంటంటే, మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మా అపార్ట్మెంట్ ఉంది అమ్మి పెడతారా, మా ల్యాండ్ ఉంది అమ్మి పెడతారా అని అడుగుతారు. లేదా మార్కెట్ 3-4 సంవత్సరాలు ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, అలాంటి క్వశ్చన్స్ రావన్నమాట. అదే క్వశ్చన్స్ మీరు బిల్డర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారా, నెక్స్ట్ 3-4 years మార్కెట్ ఎలా ఉంటుందో అడుగుతారా, లేకపోతే బిల్డర్ దగ్గరికి వెళ్ళి నా అపార్ట్మెంట్ ఉంది అమ్మి పెడతావా, నా ల్యాండ్ ఉంది అమ్మి పెడతావా అని అడుగుతారా? ఎందుకు ఆ పార్షియాలిటీ మీరు ఎందుకు చూపిస్తున్నారు? బిల్డర్కి మీరు అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారు? మీ బిల్డరు ఏ రోజైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రోడక్ట్ సేల్ చేయడానికి సపోర్ట్ చేశాడా? ఏ బిల్డర్ కూడా సాయం చేయడు, అమ్మే వరకే బిల్డరు. కొన్న తర్వాత అది మీ ప్రాపర్టీ, మీరే డీల్ చేసుకోవాలి, రీసేల్ అయినా ఇంకేదైనా కూడా. ఈరోజు చాలామంది తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. అమ్మాలంటే 3-4 నెలలు అయిన తర్వాత కూడా అమ్మాలంటే చాలా కష్టం అవుతుంది. సో అమ్మాలన్నా కూడా చాలా ప్రాసెస్ ఉంది. ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేసి ఇన్ని చేసిన తర్వాత మీకు వచ్చిన రిటర్న్ ఎంత? సో అదే ఒక ప్రొఫెషనల్ అడ్వైజరీ ద్వారా ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ రిటర్న్ తీసుకోవచ్చు, బెటర్ సర్వీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు కదా. మరి మా దగ్గర వచ్చి ఈ అతి తెలివితేటలు ఎందుకు చూపిస్తున్నారు? బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీ అమౌంట్ని లాస్ చేసుకుంటున్నారు? అండ్ టు ఫ్రెండ్ నేను రిపీటెడ్గా అయితే చెప్తాను, 3-4 సంవత్సరాలు ఒక వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 100% కన్నా ఎక్కువ రేట్నే తీసుకోవాలి. అలా తీసుకోవట్లేదంటే అది ఇన్వెస్టర్స్ యొక్క రాంగ్ అనమాట. అది బిల్డరో లేకపోతే ఇంకెవరో తప్పు కాదు. ఇన్ఫ్యాక్ట్ అది వాళ్ళ చేతగాని తనమని కూడా నేను చెప్తాను. 3-4 yearsలో డబుల్ అనేది ఇట్స్ మినిమం రిటర్న్. అది మార్కెట్ ఇస్తుంది. అది తీసుకోవడం తెలియకపోతే అది తప్పు అవుతుంది తప్ప, తీసుకోవడం తెలిస్తేనే వాళ్ళే రిటర్న్ క్రియేట్ చేస్తారు.
మిగతా వాళ్ళందరూ ఇట్లా సఫర్ అవుతూనే ఉంటారు అనమాట. సో నేను చెప్పేది వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది తప్పు అయితే మీరు కామెంట్ చేయండి, వెంటనే ఈ వీడియో కూడా నేను డిలీట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్ రియల్ టైంలో మార్కెట్లో నేను చూస్తున్న పాయింట్స్. అదేవిధంగా నేను మార్కెట్లో చూస్తున్నాను కదా, డిఫరెంట్ ఛానల్స్లో కానీ కొన్ని ప్లాట్ఫామ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో లేదంటే మార్కెట్లో ఉన్న పీపుల్ యొక్క ఒపీనియన్స్ కూడా నేను మన వీడియోలో చూపిస్తున్నాను అనమాట. సో దట్ మీకు అర్థమవుతుంది, అంటే మార్కెట్లో నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది అనమాట. సో అది ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియోలో మీకు కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మంది ఇన్వెస్టర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇన్వెస్టర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.